ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ స్పీకర్ కీలక తీర్పునిచ్చారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టివేశారు స్పీకర్. 5 ఎమ్మెల్యేలపై ఆరోపణలు తోసిపుచ్చారు. పార్టీ ఫిరాయించినట్లుగా ఆధారాలు లేవని స్పీకర్ చెప్పారు. అరికపూడి గాంధీ, తెల్ల వెంకట్రావు, కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డికి ఊరటలు వచ్చినట్టు అయింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, అరికపూడి గాంధీ, తెల్ల వెంకట్రావు, కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి వీరికి ఊరట లభించినట్లుగా తెలుస్తోంది. ఏంటి స్పీకర్ నిర్ణయం ఒకంత ఆశ్చర్యానికి గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆధారాలు లేవని కేసు కొట్టేశామనేటువంటి మాట కూడా చెప్తూ ఉన్నారు. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? స్పీకర్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు, స్పీకర్ దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది పెద్ద చర్చనీయాంశమైంది. ఇప్పటికే 3 సార్లు నోటీసులు ఇచ్చారు ఎమ్మెల్యేలకి, 10 మంది ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చారు ఇప్పటికే 3 సార్లు. సో దాని తర్వాత ఏదైతే సుప్రీంకోర్టు స్పీకర్కి డెడ్ లైన్ పెట్టింది, మీరు 1 మంత్ లోపు అంటే 4 వారాల లోపు మాకు నివేదిక ఇవ్వాలి, లేదు అంటే మీ పైన వేటు వేస్తామంటూ కూడా స్పీకర్ను సుప్రీంకోర్టు మందలించింది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ నోటీసులు ఇచ్చారు. మళ్ళీ 2 సార్లు ఈ నెల రోజుల్లో 2 సార్లు నోటీసులు ఇచ్చారు. సో 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు కూడా స్పీకర్ దగ్గర మేము పార్టీ మారలేదు, సో పార్టీకి సంబంధించి అక్కడ నియోజకవర్గాలకు సంబంధించి డెవలప్మెంట్ కోసం మేము వెళ్ళాము, కండువా కప్పుకున్నాము, అది కాంగ్రెస్ కండువా కాదు దేవుడి కండువా అంటూ కూడా ఎమ్మెల్యేలు అక్కడ చెప్పారు. లీగల్ టీంతో సహా వెళ్ళారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీగల్ టీం వెళ్ళింది. సో అక్కడ ఎమ్మెల్యేలకు సంబంధించిన ఏదైతే పార్టీ ఫిరాయింపుకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ లీగల్ టీం కూడా వెళ్ళింది. సో ఇరు వాదన వెళ్ళిన తర్వాత ముఖ్యంగా స్పీకర్ కావాల్సింది అంటే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు, సో ఒకవేళ జాయిన్ అయితే కనుక ఆధారాలు ఏంటి అనేది కూడా అక్కడ ప్రశ్నించిన పరిస్థితులు ఉన్నాయి. ఆధారాలు ఎక్కడ కూడా లేవు. సో ఒక పార్టీ కండువా కప్పుకున్నారు అనే వాదన ఉంది. ఆ వాదన కూడా వాళ్ళు అంటే దీనికి సంబంధించి అది దేవుడి కండువా అని కూడా వాళ్ళు ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఓన్లీ డెవలప్మెంట్ కోసమే మేము ముఖ్యమంత్రి గారిని కలిసాము, ముఖ్యమంత్రి దగ్గర కలిసి పనిచేసాం తప్ప మిగతాది ఏది పార్టీ ఎందుకు మారమే బీఆర్ఎస్లోనే ఉన్నామంటూ కూడా ఇప్పుడు ఏదైతే తెల్లం వెంకట్రావు కావచ్చు, బండ్ల కృష్ణమోహన్ కావచ్చు, ప్రకాష్ గౌడ్ కావచ్చు, గూడెం మహిపాల్ రెడ్డి కావచ్చు, ఇప్పటికే పిఎస్సి చైర్మన్గా ఉన్నారు అరికపూడి గాంధీ, పిఎస్సి చైర్మన్గా అరికపూడి గాంధీ ఉన్నాడు. దీనికి సంబంధించి మరి సుప్రీంకోర్టులో ఏం జరగబోతుందో కూడా ఒక చర్చనీయాంశం అయింది. ఇప్పటికే వాళ్ళ 5 కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. సో గత 4-5 నెలల నుంచి కూడా మరి స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారనేది పెద్ద ఎత్తున మీడియాలో కావచ్చు, రాజకీయ వర్గాలు ఒక సెన్సేషనల్గా మారింది. దీంతోపాటు ఈ 5 కూడా క్లీన్ చిట్ ఇవ్వడం, సో దీంతో ఒక కొలిక్ వచ్చిందని చెప్పుకోవచ్చు ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి. దీంతో రేపు ఎల్లుండి 19th రోజు సుప్రీంకోర్టులో హియరింగ్ ఉంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ స్పీకర్ అందించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే ఈ 5 క్లీన్ చిట్ కూడా అక్కడికి తీసుకెళ్తారు. ఇంకొక 5 మరి వాళ్ళది ఇంకా నాకు టైం కావాలని చెప్తారు అనేది చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి కూడా మరి ఏం చేయబోతున్నారు, అటు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది. సో ఇక్కడ స్పీకర్ అయితే క్లీన్ చిట్ ఇచ్చారు, మరి సుప్రీంకోర్టులో ఏం జరగబోతుంది అనేది కూడా ఒక చర్చనీయాంశమైంది. మరి బీఆర్ఎస్ ఏం చెప్తోంది దీనికి సంబంధించి? స్పీకర్ కామెంట్స్ కావచ్చు, ఇచ్చినటువంటి కీలకమైనటువంటి ఆ నిర్ణయానికి సంబంధించి ఇతర నేతలు వారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారనేటువంటి ఆధారాలతో సహా చూపించినటువంటి పరిస్థితి ఉంది కదా, దీనికి సంబంధించి ఏం చెప్తోంది బీఆర్ఎస్? బీఆర్ఎస్కు సంబంధించి ఇప్పటికే అటు ఏదైతే దానం నాగేందర్ కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, సో అరికెపూడి గాంధీ విషయంలో బండ్ల కృష్ణమోహన్ గురించి కావచ్చు, ముఖ్యంగా ఈ 4-5 ఎమ్మెల్యేలను వాళ్ళు పార్టీ మారినట్టు చూపించాలి అనేది బీఆర్ఎస్ వర్షన్. ఒక 5 పార్టీ ఒకవేళ పార్టీలో అంటే కాంగ్రెస్ పార్టీలో చేరామని నిరూపిస్తే కనుక ఇక్కడ బై ఎలక్షన్స్ వస్తే మేము కొట్లాడతాము, సో కొట్లాడి కాంగ్రెస్కున్న ఏదైతే వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకతతో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందనే నమ్మకంతో వీళ్ళు ఈ రకంగా చెప్తున్నారు. కానీ ఎమ్మెల్యేలు ఎక్కడ కూడా దాదాపు 8 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ కూడా మేము పార్టీ మారామని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు, ఆధారాలు లేవు, మేము పార్టీ ఎప్పుడు మారలేదు, జస్ట్ డెవలప్మెంట్ కోసం నియోజకవర్గం ప్రజల కోసమే తప్ప రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నాం తప్ప అఫీషియల్గా ప్రోటోకాల్ ఉంటుంది ఎమ్మెల్యేకి, ఆ ప్రోటోకాల్ని ఫాలో అవుతున్నాం తప్ప మాకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామంటూ వీళ్ళు చెప్తా ఉన్నారు. మురళి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ స్పీకర్ కీలక తీర్పునైతే ఇచ్చినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ అయితే కొట్టివేశారు. 5 ఎమ్మెల్యేలపై ఆరోపణలని స్పీకర్ తోసిపుచ్చారు. పార్టీ ఫిరాయించినట్లుగా ఆధారాలు లేవని ఈ నేపథ్యంలో స్పీకర్ అయితే చెప్పినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. అరికపూడి గాంధీ, తెల్ల వెంకట్రావు, కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డికి ఊరట లభించినటువంటి పరిస్థితి ఉంది. ప్రకాష్
గౌడ్ కావచ్చు, లేకపోతే గూడెం మహిపాల్ రెడ్డి. వీరికి సంబంధించి స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం పైన బీఆర్ఎస్ అయితే ఒకంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. స్పీకర్ ఎందుకు ఇలా నిర్ణయం తీసుకున్నారనేటువంటి మాట, కానీ దీన్ని కూడా మేము సవాల్ చేస్తామనేటువంటి మాట కూడా బీఆర్ఎస్ చెప్తోంది. అంటే రాబోయే రోజుల్లో ఎటువంటి పరిణామాలు ఉంటాయో వేచి చూడాలి.